హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వ్యూ చూసారా ఎంత బాగుందో. సో నేనైతే ఈరోజు వచ్చాను డార్జిలింగ్ అన్నమాట. సో సిలిగురి నుంచి డార్జిలింగ్ అనేది ఇప్పుడు జర్నీ చేస్తున్నాను. ప్రజెంట్ సిలిగురిలో బస్సు ఎక్కాను. బస్సు అయితే వెళ్తుంది డార్జిలింగ్కి. పదండి చూద్దాం, వెళ్దాం ఎలా ఉందో అసలు. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి సిలిగురి, న్యూ జలపాయిగురికి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ వచ్చేసి అయితే ₹1000 స్లీపర్ పర్ పర్సన్ ఉంటుంది. థర్డ్ ఏసీ వచ్చేసి 2300, ఫస్ట్ ఏసీ వచ్చేసి 5000. సో మీరైతే ఎందులో ఆఫ్రోడ్ అవుతారో అందరూ వచ్చేసేయాలి గైస్. వ్యూ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా రిఫర్ చేయవలసిన ప్లేస్ ఇది. సో న్యూ జలపాయి గురించి అయితే బస్ అయితే 200 తీసుకుంటుంది పర్ పర్సన్కి. లేదు ఈ బులెరో దీంట్లో వెళ్ళాలంటే 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. వాడు వచ్చేసి పర్ పర్సన్కి 300 లేదా 450 అట్లా ఛార్జ్ చేస్తాడన్నమాట. యాక్చువల్గా గాయస్, మీరైతే కాస్త అడ్జస్ట్ అయ్యి ఈ వీడియో చూడాలి. ఎందుకంటే నేను ఈ డార్జిలింగ్ వెళ్ళినప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదు. నేను ప్లస్ ఈ వీడియోస్ అన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్ కోసం అన్న పర్పస్లో తీయలేదు. అందుకని ఇదేదో నా ఫోన్లో గ్యాలరీలో ఉంటుంది ఒక మెమొరీగా అన్నట్టు తీసుకున్నాను. దాని తర్వాత నేను హైదరాబాద్కి రిటర్న్ వచ్చాక యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఓపెన్ చేశాను అన్నమాట. సో ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు కలిపి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. మీరు చూడండి, మీకు అయితే డార్జిలింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. సో గాయస్, ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఎక్కుతుంటే. అసలు వెనుకున్నాడు అసలు ఆగట్లే, హారం పైన హారం కొడుతున్నాడు. వీడియో బోలేరో టైల్స్ అసలు ఇంత పైకి ఎలా టైల్స్, అసలు ఆ బిల్డింగ్ కట్టడం ఏంటో, ఆ టైల్స్ ఏంటో. గాయస్, వ్యూ అయితే అదిరిపోయింది. నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తా, మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడాలని. అఫ్కోర్స్ అందరూ చూడాలి. అక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు. ఫారినర్స్ కూడా చాలామంది విజిట్ అవుతూ ఉంటారు. సరే చూడండి, G+1 హోమ్ అసలు ఈ ఆల్రెడీ మేము ఒక 2000 ఫీట్ హైట్ ఎక్కాము. ఆల్రెడీ 2000 ఫీట్ హైట్లో ఉన్నది ఇప్పుడు. అయినా G+1 బిల్డింగ్స్ చూడండి ఎంత బాగా కట్టుకున్నారో ఆ ఇల్లు. చూడండి గాయస్, అసలు బాగుంది, చాలా బాగుంది. సో ఇంకా మనమైతే వెళ్ళాలి 8000 ఫీట్ హైట్కి వెళ్ళాలి. 8000 ఫీట్కి అసలు మాకు బస్సులో లాస్ట్ సీట్ దొరికింది. అసలు బస్సు అయితే చిన్న బస్సు, చాలా ప్రొఫెషనల్ డ్రైవర్ ఉన్నాడు, బాగా డ్రైవ్ చేస్తున్నాడు. వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు చూడండి, పైకి అలా వెళ్తున్న కొద్దీ ఇల్లులన్నీ చిన్నగా అవుతుంది, సిటీ మొత్తం చిన్నగా అవుతుంది. మనసులో కూడా భయం చాలా అవుతుంది గాయస్. కానీ కుచ్ హోనాతో కుచ్ కోనా పడేగా అన్నారు కదా. మనసులో అయితే ఆ భయాన్ని దాచిపెట్టుకొని ఎంజాయ్ మూడ్లోకి వచ్చేసి ఎంజాయ్ చేద్దాం. మీరు కొత్తగా నా వీడియో అయితే చూస్తే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం, ఇంకా ఎంతో మీకు నచ్చే కంటెంట్ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తుంటాను గాయస్. ఇదే నేను కొత్తగా తీస్తున్నాను కాబట్టి కాస్త అడ్జస్ట్ అయ్యి మాత్రం చూడండి. ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందో. అసలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా కష్టం అసలు. కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ వద్ది, కొన్నిసార్లు ఈ వర్షాకాలంలో వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది. ఈ రోడ్డు పైన మొత్తం ఆ కొండ చర్యలు కూలిపోయి పడి ఉంటాయి, పెద్ద పెద్ద వండలు పడతాయి, చాలామంది చనిపోతారు. అసలు అది వేరే. అసలు కింద పడితే మాత్రం బస్సు మన బాడీలో అయితే అసలు దొరకవన్నమాట. అందుకనే మనకు కూడా భయం అయ్యేది. హోటల్స్, రెస్టారెంట్స్ బాగున్నాయి. అసలు కూల్గా ఉంది చాలా. మేము కింద అయితే చాలా హాట్గా ఉండే. న్యూ జలపాయిగురిలో మేము బస్ ఎక్కాం, చాలా హాట్గా ఉండే. అసలు మేము షట్టర్ అయితే క్యారీ చేయాలి అంటే వేసుకోలేదు. కానీ ఈ బస్ అయితే పైకి వెళ్తున్న కొద్దీ అయితే ఫుల్ చలిగా, అసలు ఫ్రిడ్జ్లో పెట్టినట్టే అసలు మమ్మల్ని అయితే ఏదో ఫ్రిడ్జ్ నుంచి డీ ఫ్రిడ్జ్కి ఇట్లా మారుతున్నట్టు అలా ఫీలింగ్ అవుతుంది. అసలు హైట్ చూడండి, అసలు మామూలుగా లేదు, పిచ్చి అయితే లేస్తుంది. చాలా బాగుంది. అసలు ఈ జర్నీకే మాకు చాలా టైం పట్టింది. దగ్గర 4 నుంచి 5-6 అవర్స్ వరకు జర్నీకే పోయిందన్నమాట. మీరైతే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. వీడైతే మధ్యలో బస్సు టీ కోసం, స్నాక్స్ కోసం అని ఆపాడు. మేము ఖచ్చితంగా ఒక 3500 ఫీట్లో అయితే హైట్లో ఉన్నాము. చూడండి, మీకైతే విండో నుంచి చూపిస్తాను. అదిగో చూసారా, అసలు ఆ కింద ఉన్న ఇల్లులు చూడండి ఎంత చిన్నగా కనబడుతున్నాయో. వీళ్ళు చూడండి అసలు హోటల్ ఎంత పైన కట్టారో. ఈ జస్ట్ పిల్లర్ల పైన నిల్చుంది, కింద నుంచి పిల్లర్ వేసారు. చూడండి, అక్కడ చిన్న ఊరు కనబడుతుంది కదా, ఎంత కిందికి ఉందో అది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఇదంతా ఫోన్లో చూస్తే కాదు గాయస్. ఒకసారి మీరు కూడా
ఈ మైండ్ ప్రెషర్స్, ఈ జాబ్స్, ఈ టెన్షన్స్ అన్నిటిని వదిలేసి నేనైతే ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేస్తా. నేను నచ్చింది మాత్రం ఫ్యామిలీతోనే. చూడండి ట్రక్స్ అయితే వెళ్తున్నాయి. ఈ ట్రక్స్ ఇలా వెళ్ళి అలా పైనుంచి వస్తాయి అన్నమాట, తిరుగుకుంటూ చూడండి. పైనుంచి ఆల్రెడీ మీకు చూపిస్తున్న, పైన జూమ్ చేసి ఇదే ట్రక్ ఇప్పుడు వెళ్ళింది కదా, అదే ట్రక్ ఇప్పుడు మన పైనకి వచ్చింది అన్నమాట. సరే, మనమైతే టీ తాగాం, స్నాక్స్ తిన్నాం. మా పిల్లలకి కూడా స్నాక్స్ తిన్నారు, చిప్స్ బిస్కెట్స్ అవన్నీ తిన్నారు. జంక్ ఫుడ్ అవాయిడ్ చేద్దాం, కాకుండా ఇలాంటి జర్నీలో వాళ్ళని సైలెంట్గా ఉంచాలిగా. బస్సులో అందరం ముందు ఓ అంటే వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో వాళ్ళ భాష రాదు. వాళ్ళేమో విచిత్ర జంతువులను చూసినట్టు చూస్తున్నారు మనల్ని. సో వాళ్ళు ఏమైతే అడుగుతారో అది గురించుకుంటూ స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఐ లవ్ కర్సియాంగ్ అనేది గైస్ మిడిల్ పాయింట్ మనకి డార్జిలింగ్, సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి మిడిల్ పాయింట్. ఇది మధ్యలో ఒక 4800 ఫీట్లో ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద సిటీ అన్నాను, ఎందుకంటే అంత కొండల పైన కూడా వీళ్ళు సిటీని నిర్మించారు. చాలా పెద్ద సిటీ అది అసలు. చూడండి, ఇది కర్సియాంగే గాయస్. మీరైతే ఫ్రెండ్స్తో వెళ్ళండి, చాలా ఫన్ దొరుకుద్ది మీకు. అంటే ఫ్యామిలీతో వెళ్ళొద్దా బ్రో అంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా కొంచెం ఒక 10% ఇంకా ఎక్కువ మజా అయితే మీరు పొందుకోగలుగుతారు. ఫ్యామిలీతో కూడా మజా వస్తుంది, బాగుంటుంది. వాళ్ళతో కూడా ఒకసారి వెళ్ళండి, వీళ్ళతో కూడా ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే ఎవరు నా మీద పగబట్టద్దని మీకు ఇంత క్లియర్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండ్ గైస్. మీరైతే అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. చూడండి, G+3 నా ముందున్న బిల్డింగు. వీడు 4800 ఫీట్లో G+3 హౌస్ ఎట్లా కట్టావు భయ్యా. సూపర్ అసలు. అందరి దగ్గర చిన్న కార్లే. ఎంజాయ్ చేస్తారు మీరైతే ఖచ్చితంగా. సో పైకి వెళ్తున్న కొద్ది చలి పెరుగుతుంది గైస్. పైకి వెళ్తున్న కొద్ది ఆ కర్వ్స్ చూడండి, అసలు భయం అవుతుంది. ఒక్కొక్క చెట్టు అయితే గాయస్ దగ్గర ఒక 7 ఫ్లోర్స్ ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 10 ఫ్లోర్స్ ఉంటుంది. జస్ట్ చెట్టు అది ఒక్కొక్క చెట్టు వచ్చేసి 500 to 1000 ఇయర్స్ ఓల్డ్ అంట గాయస్. నాకు తెలీదు. పక్కన సీట్లో ఒక అతను కూర్చొని ఉన్నాడు. సో ఆయన నేను హిందీలో తెలుసుకొని నేనైతే మీకు తెలుగులో చెప్తున్నాను. ఒక్కొక్క చెట్టు 1000 ఇయర్స్ ఓల్డ్ అంట గాయస్. మామూలుగా లేదు అసలు. వీటి చూడండి అయితే అసలు కింద కట్టుకున్నారు బిల్డింగ్స్. అది చూడండి అసలు ఎలా బతుకుతున్నారో బ్రో ఇక్కడ వీళ్ళు. ఏదో మనం అయితే జస్ట్ విజిటింగ్ అయితే ఓకే, కాకుండా ఇక్కడ బ్రతకడానికి చాలా కష్టం. డ్రింకింగ్ వాటర్ అసలు బోర్ వేస్తారా? ఎన్ని ఫీట్లను బోర్ వేస్తారు? అసలు బోర్ అనేది ఉండదు ఇక్కడ. సో చిన్న పైప్ లైన్స్ ఉన్నాయి అన్నట్టు. మన వాటర్ పైప్ ఉంటుంది కదా, దానికంటే ఇంకా సన్నగా ఉంది, గట్టిగా, ఏదో నెట్వర్క్ టవర్ లాగా. ఆ వైర్ల నుంచి వీళ్ళు కొండల పైనుంచి ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడి నుంచి నీళ్ళు ఇంటింటికి సప్లై అవుతుంది. సో చాలా కష్టం గైస్ ఇక్కడైతే సర్వైవ్ అవ్వడం. చాలా కూల్గా ఉంది. ముందైతే ట్రాఫిక్ జామ్ అయింది గైస్, చూడొచ్చు మీరు. అక్కడ ఒకటి టాటా సుమో అండ్ వాటర్ ట్యాంకర్ 2 కూడా క్లాష్ అయితే అవ్వలేదు, కానీ అక్కడ స్టక్ అయ్యాయి అన్నమాట. వీడు ఎన్నుకున్నోడికైతే ఆగట్లే అసలు. హారం మీద హారం కొట్టి చంపుతున్నాడు అసలు. నేనైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నా, ఓన్లీ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా గాయస్. ఈ రైల్వే ట్రాక్ చూసారా? రైల్వే ట్రాక్ ఎందుకు కదా, జస్ట్ మీరు చూసే ఉంటారు కదా టాయ్ ట్రైన్, మీరు వినే ఉంటారు కదా టాయ్ ట్రైన్. ఇది సిలిగురి నుంచి అయితే మీకు డార్జిలింగ్ వరకు డైరెక్ట్ ట్రైన్ దొరుకుద్ది మీకు. టాయ్ ట్రైన్ పర్ పర్సన్ 1500 తీసుకుంటారు గాయస్, 1500. అందుకని నేను రాలేదు, ఎందుకంటే నేను నా భార్య, 2 పిల్లలు, నా బావమరిది మా వైఫ్ వాళ్ళ తమ్ముడు, మేమైతే వచ్చాము. సో ఒక్కొక్కరు 1500 అంటే మీకు తెలిసిపోద్ది. నేనైతే మిడిల్ క్లాస్ వ్యక్తిని, అంత మనం అఫోర్డ్ చేయలేను. సో జర్నీ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు టాయ్ ట్రైన్లో జర్నీ వచ్చేసి ఒక 11 to 12 అవర్స్ జర్నీ గైస్. 11 to 12 అవర్స్ జర్నీ. ఫుల్ ఏసీ ట్రైన్ ఉంటుంది అది. మీకు చాలా బాగుంటుంది. అసలు అది బొగ్గుతోనే నడిచే ట్రైన్ అన్నమాట. అసలు ఆ స్మోక్, ఆ పొగ జల్లుతూ హారం మొత్తం టాయ్ ట్రైన్. అందులో ఎక్కువ ఫారినర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళే అఫోర్డ్ చేయగలుగుతారు. ఫారినర్స్ అన్న మంచి రిచ్ వాళ్ళు ఉంటారు. సో మీరు ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. ఇదే ఆ టాయ్ ట్రైన్. సో ఈ స్టేషన్ అయితే గూమ్ భయ్య. ఇది మన ఇండియాలోనే చాలా హైట్లో ఉన్న రైల్వే స్టేషన్, ఫస్ట్ రైల్వే స్టేషన్. అండ్ అదే వచ్చేసి టాయ్ ట్రైన్ భయ్య. గుర్తుంచుకోండి, మన ఇండియాలో హైటెస్ట్ స్టేషన్ ఏమైతే ఉందో అది గూమ్ స్టేషన్. అది ఇది వచ్చేసి 7000 ఫీట్ హైట్లో ఉంది మీకు. మనమైతే ఇలా మాట్లాడుకుంటూ డార్జిలింగ్ వచ్చేసాం భయ్య. ఇది డార్జిలింగ్. అక్కడ ఎల్లో కలర్లో కనబడేది అయితే మీకు బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట.
అసలు ఇక్కడ బిల్డింగ్స్ చూడండి భయ్య, అసలు G+5 G+6 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. రోడ్డుకి వచ్చేసి అయితే మీకు జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరే కనబడుతుంది, కానీ కిందికి ఇంకా మీకు 4 ఫ్లోర్స్ ఉంది, 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఉంది గైస్. అసలు ఆలోచించండి అసలు ఈ బిల్డింగ్స్ ఎలా. జస్ట్ ఒక భూకంపం గైస్, ఇక్కడ భూకంపం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఒక్క భూకంపం అసలు పరిస్థితి ఏంది, నాకైతే వణికిపోతున్నాయి ఆల్రెడీ. చాలా చలిగా ఉంది. చూడండి డార్జిలింగ్ వ్యూది, డార్జిలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది భయ్. అసలు బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, చాలా బాగుంది. దగ్గర దగ్గర మనం అయితే ఇప్పుడు వచ్చేసి 7400 లేదా 500 ఫీట్ హైట్లో ఉన్నాం గాయస్. సో చలి అయితే అదిరిపోయింది గాయస్, చలి మాత్రం చాలా చలి పడుతుంది, అసలు కాంప్రమైజ్ అయితే లేదు చలి. సో గాయస్ మనమైతే డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయాం. సో చూడండి నేనైతే ఇక్కడ ఒక రూమ్ తీసుకోవాలి ఇప్పుడు. రూమ్ కోసం మీకైతే రూమ్ కోసం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు చూపిస్తున్నా క్లియర్గా. మనకు బస్ స్టాండ్ అయితే బస్సు ఆపిన దగ్గరనే చాలా హోటల్స్ ఉంటాయి, ఇక్కడ దగ్గరలోనే తీసుకోండి, ఎందుకంటే మీరు ఉండాలి కదా, స్టే చేయాలిగా. సో మేమైతే హోటల్ తీసుకున్నాం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరే. రూమ్ అయితే మాకు దొరికేసింది. 1300 పర్ డే తీసుకున్నాడు, 3 బెడ్స్ ఇచ్చాడు. సో అక్కడ కనబడేదే మనకు బస్ స్టాండ్ అన్నమాట. సో మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ టైం అనేది మాత్రం మీరు తీసుకోకండి, టైం డేట్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఉన్న వీడియోస్తో క్లిప్స్ పెట్టి ఎడిట్ చేస్తున్నాను. సో మేమైతే ఇలానే తిని పడుకున్నాం, నైట్ అయిపోయింది. నైట్ మేము వచ్చాం మనం మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మాల్ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు, నైట్ టైం డార్జిలింగ్ వ్యూ చూపిస్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అసలు లైట్లు. సో చూసారు కదా గైస్, నైట్ టైం అయితే డార్జిలింగ్ చాలా బాగుంది. మాల్ రోడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మేము వెళ్తున్నాం. సారీ ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే లేవు నా దగ్గర, డిలీట్ అయితే స్టోరేజ్ ఫుల్ డిలీట్ చేసా. దిగుతుండగా చూడండి గైస్, అసలు ఆగట్లే, బాడీ తీసుకెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్కి వచ్చాక నాకు స్టోరేజ్ ఫుల్ అయింది వీడియోస్ తీస్తూ యూట్యూబ్ ఛానల్ కోసం. సో అన్ని వీడియోస్ డిలీట్ చేయగా ఇవి కూడా మిస్టేక్లో డిలీట్ అయిపోయాయి అన్నమాట. నేను పర్మనెంట్గా కూడా డిలీట్ చేసేసాను మిస్టేక్లో, సో మీకు చూపించలేకపోతున్నాను, సారీ. సో మనమైతే ఈ నైట్ మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసి మార్నింగ్ 4కే లేచి టైగర్ హిల్ కంచన్జంగా వ్యూ అయితే చూడడానికి వెళ్తున్నాం మనం. మార్నింగ్ 3:30కి లేసాం మేము, 4 వరకు క్యాబ్ ఎక్కాం. అంటే ఇది మేము 2 డేస్ కోసం వీనికి రెంట్ అయితే తీసుకున్నాం. వీడు 2500 తీసుకున్నాడు మనకు. అసలు ఇంకా హైట్లో, అసలు మనం ఉన్నదే 7500 ఫీట్ హైట్లో ఉంటే వాడు ఇంకా హైట్, ఇంకో 1000 హైట్ తీసుకెళ్ళాడు. అసలు 1000 ఫీట్ హైట్, మొత్తం 8500 ఫీట్ హైట్ మనకు కాంచన్జంగా, ఐ మీన్ టైగర్ హిల్. సో ఇక్కడ కూడా ఈ మార్నింగ్ 4 o'clockకి చాలా అసలు ట్రాఫిక్ గైస్, చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు 4:56కి అయితే మేము రీచ్ అయ్యాము. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సన్ రైజ్ అనేది వచ్చి, సన్ రైజ్ మనకు కాంచన్జంగా మీద పడితే ఆ రిఫ్లెక్షన్కి కాంచన్జంగా అనేది మనకు కనబడుతుంది అన్నమాట. చూడండి చిన్నగా అయితే సన్ వచ్చేసింది. అసలు అందరూ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఆ క్రౌడ్లో. అసలు అందరూ ఏముందో తెలియదు, కానీ ఆ క్రౌడ్ అంతా అరవడం, ఎంజాయ్ చేయడం వల్ల మనకు కూడా ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. సో సన్ అయితే పూర్తిగా బయటకు వస్తుంది. ఒక 2 hours వెయిట్ చేసాం గైస్, అసలు 2 hours. అసలు 4:56కి మేము రీచ్ అయ్యాము, మ్యాక్సిమం మేము 8 వరకు అక్కడ ఉన్నాం. చూడండి అసలు కాంచన్జంగా కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ వ్యూ అయితే అసలు నేను మర్చిపోలేమన్నమాట. ఇది అనేది ఒక రీల్ తీసాను దీన్ని సపరేట్గా. ఈ రీల్ తీసి ఇప్పుడే అనేది అది గూగుల్ నుంచి, ఐ మీన్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు పెట్టాను అన్నమాట. సో మీకు కాంచన్జంగా వ్యూ అయిపోయింది. కాంచన్జంగా వ్యూ అయిపోయినాక సేమ్ అదే టైగర్ హిల్ కిందికి దిగాం. జస్ట్ ఆ వ్యూ పాయింట్ వచ్చి కిందికి దిగాం. ఫుల్ చలి గైస్, ఫుల్ చలి. చూడండి ఎవరు ప్రతి ఒక్కరు కూడా కోట, నేను చూడండి చేదలు మురుకున్నాను నేను. 2 స్వెటర్లు వేసుకున్నాను, బ్యాగీ ప్యాంట్, దాని లోపల ఇంకో ప్యాంట్, 2 సాక్షులు, షూలు, 2 స్వెటర్లు, అమ్మమ్మమ్మో మామూలుగా లేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను గైస్. ఇక మేము మాట్లాడుకున్న కార్ ఇది, నా పాప, చిన్న పాప సితారా పేరు. సో స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ పాయింట్ చూడడానికి. అది వచ్చేసి బదాసియా లూప్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో అక్కడికైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే టైం వచ్చేసి మీకు 8:30 అవుతుంది టైం. సో నెక్స్ట్ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం కదా. మీకోసం మళ్ళీ ఈ వీడియోని ఇంకా స్పీడప్ చేస్తున్నాను. స్పీడప్ చేశాను. అసలు చాలా హైట్ గైస్, చాలా హైట్, చాలా చలి ఇక్కడ. మీరు మాత్రం వస్తే ఖచ్చితంగా కోట్లు అయితే తీసుకొని రండి. 2 ఉంటే చాలా బెటర్. 2 ప్యాంట్లు, 2 కోట్లు, షూస్, సాక్స్, గ్లౌజ్ కూడా ఉండాలి, హ్యాండ్ గ్లౌజ్ కూడా. ఇక్కడైతే నేపాలి టెంపుల్ ఉంది గైస్, ఆంజనేయ స్వామి అనుకుంటా.
అందరు నేపాల్ వాళ్ళు మెయింటైన్ ఇక్కడ మా కార్ డ్రైవర్లో నేపాల్ అతనే. ఇక్కడ చాలా నేపాల్ పాపులేషన్ ఎక్కువ అన్నమాట. సో ఈ టైగర్ హిల్ పైకి కొంతమందికి సన్ రైజ్ చూడడానికి లేట్ అయిపోద్ది కదా, వాళ్ళు లేట్ అయిన వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి కూడా చూస్తారంట. ఇది కూడా ఒక పాయింట్ అంట చూడడానికి. మా డ్రైవర్ సాబ్ చెప్తున్నాను అన్నమాట దిగేటప్పుడు, నాకైతే తెలీదు, అతను చెప్పింది మీకు చెప్పా. సో ఇక్కడ చెట్లు బాగా కనబడుతున్నాయి అని చెప్పేసి కాస్త ఆగి వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలుగుబంట్లు అవి ఉన్నాయంట గాయస్. అసలు చెట్టు చూడండి ఎంత లావుగా ఎంత పొడుగు ఉందో. అసలు ఇవన్నీ సినిమాలో చూడటమే తప్ప రియల్గా చూడడం ఫస్ట్ టైం. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్. అసలు ఇక్కడ కాసేపు ఆగి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ దిగాము. మా ఆవిడ, మా పాప వాళ్ళందరూ కారు లోపల ఉన్నారు. మా బాంబారతి, నేను, మా ఆవిడ మాత్రం కారు దిగాము. ఈ రోడ్ చూడండి, అసలు రోడ్డు కాదు, చిన్న చిన్న బండలు పెట్టారు గ్రిప్పింగ్ కోసం, హైట్ ఉన్న రోడ్లు కదా. ఇవన్నీ కూడా నాకు క్రిస్మస్ ట్రీలానే కనబడుతున్నాయి. అవే హిమాలయాస్లో స్నో మూవీస్లలో చూసినప్పుడు ఉంటాయి కదా, అలాగే అసలు చాలా బాగుంది. అసలు మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాక 3 డేస్కి అయితే స్నోఫాల్ అయింది అక్కడ డార్జిలింగ్లో. సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం, అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనమైతే డార్జిలింగ్లో ఉన్నాం, బతాసియా లూప్ చూడడానికి వెళ్తున్నాం. సో మా డ్రైవర్ కూడా అదే చెప్తున్నాడు. చూడండి, మా డ్రైవర్ నేపాలీ అతను హెలికాప్టర్తో తిరగట్లేదు. వ్యూ చూడండి గాయస్, ఒకసారి పైనుంచి వ్యూ చూడండి. 7500 ఫీట్ హైట్. ఆ వ్యూ మాత్రం చూడండి. మొత్తం ఫాగింగ్ వల్ల ఇంకా మీకు క్లియర్గా లేదు. సమ్మర్లో రావడం అనేది సీజన్ అన్నమాట. నేను వచ్చింది మాత్రం ఫిబ్రవరి స్టార్టింగ్లో వచ్చాను. మేమైతే బతాసియా లూప్ చేరుకున్నాం గాయస్. ఇది బతాసియా లూప్ పార్క్. ఈ పార్క్లో నుంచి మీకు వీడియో అనేది వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ బైనాక్యులర్స్ కూడా ఉన్నాయి. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి బైనాక్యులర్ నుంచి అక్కడ దూరం వ్యూస్ చూడొచ్చు అన్నమాట. సో ఇది ట్రాక్స్ వచ్చేసి టాయ్ ట్రైన్స్ ఇందులోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మా పాప చూడండి గాయస్, ట్రాక్ పైన ఆడుకుంటుంది. మా బామ్మర్ది అయితే వీడియో తీస్తున్నాడు, మా పాపది. సో చిన్న రీల్స్ తీశారు. ఈ రీల్ కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశారన్నమాట. ఏదో అంత షారూఖ్ ఖాన్ అంత కాకపోయినా ఏదో వచ్చింది. మీరేమంటారు అసలు కామెంట్ చేయండి గాయస్. తప్పుకుంటే ఏమనుకోకండి. ఇదైతే మనకు వచ్చేసి డార్జిలింగ్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇవి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనబడి స్టీమ్ ఇంజన్లు, అంటే మా డ్రైవర్ చెప్తున్నాడు కాబట్టి నేను మీకు అదే రిపీట్ చేసి చెప్తున్నాను. నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం స్టీమ్ ఇంజన్ అంతా బొగ్గుతో నడిచేటివి. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి రైల్వే స్టేషన్ ఉంది. ఇవన్నీ టాయ్ ట్రైన్స్, ఒకటి డీజిల్తో నడుస్తుంది, ఒకటేమో వచ్చేసి బొగ్గుతో నడుస్తుంది అన్నమాట. స్టీమ్ అనగా బొగ్గు. సో అన్నీ కూడా ఏసీవి అన్నమాట. డార్జిలింగ్ రైల్వే స్టేషన్ టాయ్ ట్రైన్ ఎక్కచ్చు గాయస్. కాకుంటే ఇక్కడ కూడా ఒక మనిషికి 1500 ఛార్జ్ చేస్తున్నాడు. ఓన్లీ 7 కిలోమీటర్స్ మాత్రమే తిప్పి చూపిస్తుందంట. సో ఈ రోజుకైతే తిరగడం అయిపోయింది, వెళ్తున్నాం. ఒకరే వెళ్ళాలి కదా. అసలుకే పహాడ్ రోడ్ అంటారు హిందీలో, మన తెలుగులో కొండల రోడ్డు కదా. సో తిప్పుకోవడం అసలు ట్రాఫిక్ దిమాగ్ ఖరాబ్ అనుకుంటారు. ఇక్కడ స్టే చేయడం చాలా కష్టం. అసలు కార్ లేకుండా బైక్ లేకుండా మనం నడుచుకుంటూ వెళ్ళినామంటే పిక్కలు పట్టేస్తాం మనకు. ఎక్కలేం, దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది. సో మీరు ఎవరితో అయితే రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి గైస్. నేనైతే నా ఫ్యామిలీతో వచ్చాను. నెక్స్ట్ టైం మాత్రం పక్కా నా బెస్ట్ ఫ్రెండ్తోనే వస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసు కదా. ఒకవేళ కొత్త వారు చూస్తుంటే తెలియని వాళ్ళు ఉంటే ఆల్రెడీ మన యూట్యూబ్లో నా బెస్ట్ ఫ్రెండ్తో 2-3 వీడియోస్ తీసాను, వెళ్ళి చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో గైస్ చూడండి అసలు కార్ ఎంత దిగుతుందో. ఈ బిల్డింగ్స్ చూడండి, బిల్డింగ్స్ అంత హైట్లో ఉన్నాయి. అసలు చిన్నపిల్లలు వీళ్ళు భలే తిరుగుతున్నారు. అసలు బాగా ఎంజాయ్ చేయొచ్చు గాయస్. డబ్బులు కూడా అలానే అయిపోతాయి అనుకోండి. ఒక కార్ కూడా మనకు 2500 తీసుకున్నాడంటే అర్థం చేసుకోండి. హోటల్ రూమ్ వచ్చేసి ఇక్కడ మీకు 1300 ఉంటుంది. 2 లేదా 3 మీకు 3 బెడ్లు ఇస్తారు. హోటల్ని బట్టి ఉంటుంది గాయస్. మనం బార్గెనింగ్లో కూడా ఉంటుంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి వస్తే మీకు అర్థమైపోద్ది. హిందీ నేర్చుకుంటే చాలా బెటర్ మీకు. నేపాల్ అవి చూడండి గాయస్, అంత మంచిగా ఉంది. అమ్మాయి 2 క్యాన్లు పట్టుకొని వాటర్ పట్టుకొని. అసలు నార్మల్గా ఎక్కడమే గ్రేట్ అంటే ఆమె 2 క్యాన్లు చేతిలో పట్టుకుని ఎక్కుతుంది. సాహసం అనే చెప్పాలి. డార్జిలింగ్ పోలీస్ స్టేషన్ మనమైతే చేరుకున్నాం. డార్జిలింగ్ బస్ స్టాండ్ అంటే మన హోటల్ రూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. తిరిగి
చాలా అసలు తిరిగాం, చాలా చూసాం. జూకి కూడా వెళ్ళాం గాయస్. మేము డార్జిలింగ్ జూకి కూడా వెళ్ళాం. ఆ వీడియో అనేది నా ఆల్రెడీ ఇంతకుముందే పోస్ట్ చేశాను, డార్జిలింగ్ జూ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మేము ఆల్రెడీ రిటర్న్ అయ్యామన్నమాట. సో డార్జిలింగ్ చూడడం మొత్తం అయిపోయింది. మేము రిటర్న్ హైదరాబాద్కి అయిపోతుండగా డార్జిలింగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ట్రైన్ కనబడితే వీడియో తీస్తున్నాను. స్టీమ్ ఇంజన్ అంటే ఇది ఇట్లా పోగొత్తు ఇలా వెళ్తుంది. జస్ట్ 2 బోగీలు 3 బోగీలు అలా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాం. కిందికి దిగాక ట్రైన్ ఎక్కాము. ట్రైన్లో వచ్చేలో హైదరాబాద్ ట్రైన్ ట్రైన్ పైన కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. మా ఆవిడ చూడండి. ట్రైన్ కూడా కొత్త ట్రైన్ కాదు, ఇది అమృత్ భారత్ ట్రైన్ ఇది. సో చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ట్రైన్ పైన కూడా ఒక వీడియో తీస్తున్నాను. అది ఎడిటింగ్లో ఉన్నాను. వీడియో తీసాను, ఎడిటింగ్లో ఉంది, ఎడిటింగ్ చేస్తున్నాను. సో అది మీకు త్వరలో నేను అనేది పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి గైస్. సో గైస్, మా ఆవిడైతే వెస్ట్ బెంగాలే, డార్జిలింగ్కి ఒక 100 కిలోమీటర్ ముందే మా అత్తారిల్లు. ఈ డీటెయిల్స్ ఎవరైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, భయ్యా ఈ స్టోరీ ఏంది అని చెప్పేసి. మా స్టోరీ మొత్తం ఒక వీడియో చేస్తాను. ఈ కంటెంట్ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.